వైసీపీ నేతల స్వార్థ ప్రయోజనాల కోసం హెరిటేజ్ సంస్థపై బురద చల్లుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అసలు నెయ్యే లేకుండా లడ్డు తయారు చేసి పాపం మూటగట్టుకున్న వైసీపీ నేతలు దాన్ని కప్పిపుచ్చుకునేందుకు హెరిటేజ్పై ఆరోపణలు చేస్తూ మరో మహాపాపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. హెరిటేజ్పై తప్పుడు ఆరోపణలు చేసేవారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. కల్తీ నెయ్యి, అసలు నెయ్యే లేనటువంటి ప్రసాదంలో వాడారు నెయ్యికి బదులుగా. ఇవాళ దాన్ని తప్పించుకోవడం కోసం హెరిటేజ్ సంస్థ మీద బురద జల్లాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. సాక్షాత్తు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారే చెప్పారు కల్తీ జరిగిందని. శాసన మండలిలో ప్రజా సమస్యల గురించి చర్చించాల్సినటువంటి సమయాన్ని స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటా ఉన్నారు. హెరిటేజ్ సంస్థ వేరు వేరు ప్రాంతాల నుంచి వేరు వేరు సంస్థల నుంచి కూడా తీసుకుని వాళ్ళ వ్యాపార దీనికోసం వాడతారు. ఇండాపూర్ అనే సంస్థ ఇవాళ అటు రష్యా దేశంలో కానీ అనేక ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ప్రాచుర్యం ఉన్నటువంటి సంస్థ. వాళ్ళు చాలామందికి సప్లై చేస్తారు. ఏదైతే వాళ్ళ మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అవి ఇస్తారు. మరి నందినికి ఇచ్చారు, ఏదైతే అమూల్ సంస్థకి ఇచ్చారు. ఇవాళ దాన్ని తీసుకొచ్చి హెరిటేజ్ సంస్థకి అని చెప్పి తప్పుడు ప్రచారం చేయాలని ఆలోచన చేస్తారు. నేను ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారిని డైరెక్ట్గా నేను అడుగుతా ఉన్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజన్నా 1924లో జరిగినటువంటి కల్తీ విషయం గురించి అడిగారా? ఒక పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసి ఇవాళ అసలు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడే హక్కు మీకుందా? ఆ మహాపాపాన్ని చేసి కప్పిపుచ్చుకోవడానికి మరింకో పాపాన్ని దిగజారుతూ ఉన్నారు. నిజంగా ఇంతకంటే నీచమైనటువంటి పరిస్థితులు ఉండవు. సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. లేని సంస్థను తీసుకొచ్చి ఇందుట్లో ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి. బొత్స సత్యనారాయణ గారు కూడా నోటీసులు వచ్చినాయి. ఎవరైతే ఈ విషయాల గురించి మాట్లాడాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరిస్తాం.